రానున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం వస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్వహించిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శిక్షణ మహాభియాన్ కార్యక్రమానికి రామచంద్రరావు హాజరయ్యారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి 13 లక్షల కోట్లకు పైగా నిధులు అందజేసిందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో బీజేపీ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక కొందరు ప్రాంతీయ విభేదాలను సృష్టిస్తున్నారని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతుందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ గారు కాదా? పక్కన ములుగులో ట్రైబల్ సెంటర్ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు కాదా? రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఇచ్చింది నరేంద్ర మోదీ గారు కాదా? జహీరాబాద్ లో ఇండస్ట్రియల్ పార్క్ ఓపెన్ చేసింది అది నరేంద్ర మోదీ గారు కాదా? నిన్న జగిత్యాల నుంచి జాతీయ రహదారులు ఇచ్చింది 8,000 కోట్ల రూపాయలతోని అది నరేంద్ర మోదీ గారు కాదా? ఈ రాష్ట్రంలో 5 కిలోల బియ్యం పేదవాళ్ళకు ఉచితంగా దొరుకుతుంది అది ఇచ్చేది నరేంద్ర మోదీ గారు కాదా? ఒకసారి రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని తప్పుదారి పట్టించి అబద్ధాలు ఆడి అధికారం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు ఓడించాల్సిన అవసరం ఉంది. మిగతా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని విభజించే ఆలోచన ఉన్నది. ఎందుకంటే అతను అయ్యేది లేదు, ఇక్కడ వాళ్ళు వచ్చేది లేదు. వచ్చేసరికి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ